ఇవాళ క్యాబినెట్లో ఒకటి రెండు మార్పులు నాకు నచ్చలేదు అనడం తప్పే ఉంది. వైసీపీ నుంచి వచ్చి నాయకులు ఇవాళ ఎమ్మెల్యేలే ఎక్కువ అనుకుంటే వాళ్ళకి మినిస్టర్ల స్థాయి ఇచ్చేసి అప్పటిదాకా కష్టపడిన నాయకులు అందరూ సంకనాకపోతుంటే నేను ఎప్పుడు చెప్తున్నాను, నేను ఎప్పుడు కార్యకర్తల పక్షాన తెలుగుదేశం పక్షాన ఉంటాను. అలా అని జరిగే తప్పుని పార్టీ నిర్ణయం తీసుకున్న కదా అని చెప్పి మాట్లాడొద్దు అంటే అది నా వల్ల కాదు. ఎందుకంటే నాకంటూ కొన్ని ఉంటాయి, నాకంటూ కొన్ని ఆలోచనలు అవి ఉంటాయి. దాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది కార్యకర్తల క్యాబినెట్ కాదు అనేది నా ఉద్దేశం. ఇందులో యువతకు మంచి ప్రాధాన్యత లభించింది. ఒక 4-5 చేంజెస్ చేసుకొని ఉంటే ఈ క్యాబినెట్ ఫుల్గా లోకేష్ అన్న మార్క్ క్యాబినెట్ అయి ఉండేది. అందరూ హ్యాపీగా ఉండేరు. నాకు ఆ క్యాబినెట్లో నచ్చలేదు. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉండాలి, కానీ ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ బ్యాక్ సైడ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీలు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ స్నేహం చేసేది ఎవరు, వాళ్ళు ఎవరు అన్నట్టు. తులసి పార్థసారథే కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. వైసీపీ నాయకుల్ని అర్జెంటుగా తీసుకొచ్చి మినిస్టర్ల దాకా మీరు ఎత్తారు అంటే జాకీలేసి అప్పటిదాకా జెండా పట్టుకొని పార్టీ కోసమే బతుకుతూ పార్టీ మీదే లాయల్గా ఉన్న వాళ్ళందరికీ చాలా అసంతృప్తి వస్తుందనే ఆలోచన మీకు ఉండాలి. ఎస్, టీడీపీలోకి వాళ్ళు వచ్చారు. 2029లోనో 2034లోనో వాళ్ళు స్టాండర్డ్ చూసుకొని కేటాయించండి. అర్ధరాత్రి వైసీపీ జెండాలు నిన్నటి దాకా మనం పోరాడిన వాళ్ళే రేపటి నుంచి మళ్ళీ వాళ్ళ వెనక్కి పనిచేయాలంటే మాకు ఒక ఆత్మ అభిమానం ఉంటాయి. తెలుగుదేశం కార్యకర్తలకి వాళ్ళ వరకు నిలబడి పోరాడారు కదా, జెండాకి లాయల్గా పట్టుకొని పోరాడారు కదా. మీరు క్యాబినెట్ మినిస్టర్లు ఇచ్చి నిన్నటి దాకా వాళ్ళ మీద పోరాడాము. ఇవాళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఏం వాల్యూ ఉంటుంది? వాల్యూ ఉండదు అని మాకు క్లారిటీ ఉంది. క్యాబినెట్ నాకు చాలా బాగుంది, క్యాబినెట్ లోకేష్ అన్నది. కానీ 4 to 5 చేంజెస్ ఉంటే ఇంకా బాగుంది, అందరూ హ్యాపీగా ఉందరు. ఒకే ఇంట్లో క్యాబినెట్ పదవులు ఎక్కువ ఇచ్చి ఇంకో మిగతా వాళ్ళు పోరాడిన అయ్యన్న పాత్రులు లాంటి వారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ దూలిపాల నరేందర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మూలకు చేరిపోతుంటే, గద్దె రామ్మోహన్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ మూలకు చేరిపోతుంటే, ఒక గౌత్ శిరీష కావచ్చు, గౌడ్లోనూ బలిజో వాళ్ళది ఏదో క్యాస్ట్ ఉంటుంది. అర్జెంటుగా పోరాడిన మహిళ ఈవెన్ తోసేసి అర్జెంటుగా ఇంకో కొత్త వరకు ఇస్తున్నారు. ఒక కోన రవికుమార్ కావచ్చు కలింగిల్ నుంచి, బేబీ నాయన్ గారు కావచ్చు, జిల్లా నాయకులకి పనికొచ్చి బేబీ నాయన్ పక్కన పెట్టేశారు. ఇట్లాగా కష్టపడి పనిచేసి మాస్ ఫాలోయింగ్ కార్యకర్తలు ఉన్న నాయకులను అందరినీ సైడ్కి దొబ్బారు. న్యాయం ఒకటి ఉండాలి కదా, పద్ధతి ఒకటి ఉండాలి కదా, అది ఆలోచించమని చెప్పాను. త్రిపులార్ గారు కావచ్చు. సో నేను స్వపక్షంలో విపక్షం, ఆపోజిషన్ పార్టీ అలగలేదు, అది నచ్చంది గొంతెత్తి మాట్లాడమని చెప్పేదే